నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, రాహుకేతు ట్రాన్సిట్ అని వింటూ ఉన్నాము. అలాగే అట్ ద సేమ్ టైం గతంలో కూడా మీరు కొన్ని వీడియోస్లో షష్టగ్రహ కూటమి గురించే కానీ లేకపోతే పంచగ్రహ కూటమి గురించే కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఆ మార్పులు కూడా అందరం గమనించాము. ప్రకృతిలో ప్రళయ తాండవం అతుపేక్సే కానీ వాటర్ పరంగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రకృతి మీదనే అంత కోపం చూపించిన ఈ గ్రహ కూటమి కానీ ఇవన్నీ ప్రభావాలు ఇప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ వల్ల మనిషి యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏల్నాటి శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి భయపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాహుకేతువుది కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా? అసలు రాహుకేతువుని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అంటారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. ప్రియా గారు సుదీర్ఘమైనటువంటి ప్రశ్న అడిగారు. అయితే నిజంగానే షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి మొన్న 30వ తారీఖు మార్చి 2025కి శని సంచారం కూడా జరిగింది. కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని ప్రవేశం జరిగింది. అయితే ప్రథమ భాగమైనటువంటిది మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని. ఏలినాటి శని అనగానే చాలామంది భయభ్రాంతులైపోయి జీవితంలో సర్వస్వం కోల్పోతామేమో, ఉన్నది పోతుందేమో, లేదా మనం సాధించుకోవాలనుకున్నది మనకి లేట్ అవుతుందేమో. ఎందుకంటే శనిగ్రహంకి ఎందుకు అందరూ అంత టెన్షన్ పెడతారు, భయపడతారంటే జాప్యం అంటే డిలే. ఓకే, మీరు ఏమి చేసినా డిలే చేస్తాడు. కానీ జనాలకు తెలిసింది ఓన్లీ డిలే మాత్రమే తెలుసు. కేవలం ఇప్పుడు మీరు ఒక పని అనుకుంటారు మేడం, ఆ పని పోస్ట్ పోన్ అవ్వడం పెద్ద నరకం, అవునా? అట్లా మీరు ఏళ్ల తడబడి కృషి చేస్తున్నట్టు కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని జీవితంలో సాధించుకోవాలంటే కొన్ని కోరికలు ఉంటాయి. అవి డిలే అవుతున్నా కొద్ది మీకు ఎంత ఇరిటేషన్ వస్తుంది. సో ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఇప్పుడు అటువంటి కోణాన్ని వాళ్ళు ఎదుర్కోబోతున్నారా అంటే తప్పకుండా 10 మందిలో 6 ఇటువంటి కోణాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. మరి ఎందుకు వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు? వాళ్ళు అది అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు 12 రాశుల్లో 12 రాశులకు కూడా ఈ డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి అనుకోగా ఎవరికి జరగదు. మరి ఎందుకు ఈ డిలే గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మేషరాశి స్వభావం ఏంటంటే వాళ్ళకి సహనమే తక్కువ. ఓకే, కుజుడు అధిపతి, రాష్ట్రాధిపతి కుజుడు. ఈ లక్షణం ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సహనమే ఉండదు. చాలా చాలా గొప్ప మనసు ఉంటుంది. స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే మనసు ఉంటుంది. స్నేహితుల కోసం సర్వస్వం వదులుకొని రోడ్డు మీద అన్నీ వదిలేసి రబ్బర్ చెప్పులు వేసుకొని రోడ్డు మీద నడిచేటువంటి సాహసం చేసినటువంటి మేషరాశి వాళ్ళని కూడా నేను చాలా మంది చూసాను. అంటే సర్వస్వం త్యాగం చేసేసారు. ఓకే, కానీ వీళ్ళకున్న వీక్నెస్ ఏంటి? దే కెనాట్ రెసిస్ట్ డిలే. వాళ్ళు ఏదన్నా కానీ డిలే అయినా వాళ్ళకి నచ్చదు. వాళ్ళు డిలే అయినా వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా వాతావరణం ఏర్పడినా ఫస్ట్ వాళ్ళు సహనాన్ని కోల్పోయి వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఆ టైంకి ఏదైనా అలా అనేస్తారు. వాళ్ళ జీవితకాలం పడినటువంటి అంటే కృషి ఏదైతే ఉంటుందో, వాళ్ళ శ్రమ ఏదైతే ఉంటుందో, ఆ క్షణికావేశంలో వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది చూశాను. ఓకే, ఇది ముఖ్యంగా శని యొక్క జరిగిన మార్పు ప్రథమ భాగంలో ఏలినాటి శనిలో వీళ్ళకి జరిగేది ఏంటంటే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దశమ లాభాధిపతి అవుతాడు. వాళ్ళకి మకర రాశికి కుంభరాశికి అధిపతి కాబట్టి దశమ లాభాధిపతి అవుతాడు. ఎవరికి ఎక్కువ డిలే అవుతుంది అనుకుంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో వీళ్ళు డెసిషన్స్ అన్ని కూడా రాంగ్గా తీసుకునేటువంటి అవకాశం ఎందుకు ఉంటుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంపల్సివ్నెస్. ఓకే, క్షణికావేశం, తొందరగా అయిపోతుంది, తొందరగా చేసేయాలి. నా స్నేహితులంతా అమెరికాలో ఉన్నారు, నేను కూడా వెళ్ళాలి. నా స్నేహితులంతా వేరే స్టేట్లో ఉన్నారు, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. సో మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్నేహితులు లేకుండా, వాళ్ళ వెల్ విషర్స్ మధ్యలో లేకుండా వాళ్ళు ఉండలేరు. దశమ లాభాధిపతి బిజినెస్ చేసే వాళ్ళకి, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మేషరాశి వాళ్ళు ఎంత మేధావులో, ఎంత మంచి ఆలోచన పరులో, వాళ్ళు తీసుకునే నిర్ణయంలో వాళ్ళు ఆ ఒక్క క్షణంలో ఏమనిపిస్తే అది చేసేస్తారు. ఓకే, అంటే ప్రణాళిక కన్నా ఎక్కువగా జీవితంలో ఏదైనా సాధించిన దాని ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అవ్వాలి. I just don't want to be recognized as a person. My success should speak with the world. That is what is the line. నా సక్సెస్ని ప్రజలు గుర్తించాలి, సమాజం గుర్తించాలి. ఈ యొక్క ప్యాషన్తో ఉండేవాళ్ళు ఇప్పుడు వ్యయభావంలోకి శని రాగానే అవన్నీ కూడా డిలే చేసి ఎంత టెస్ట్ చేయాలో పేషెన్స్ అంత టెస్ట్ చేస్తాడు. ఓకే, అంటే తన వాళ్ళే తనని మోసం చేయడం, లేదా తన స్నేహితులే తనకి బ్యాక్ స్టాబింగ్ చేయడం,
లేదా తన తన ఏవైతే వ్యక్తిగత అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడో ఆ అభిప్రాయాలు కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తాడు. ఓకే. దీనికి కూడా బలమైన కారణం ఏంటంటే ఇప్పుడు మీరు రాహుకేతువులు వచ్చి వీళ్ళకి ఏమైనా మేలు చేస్తాయా ఇంకా కీడు చేస్తాయా అని మీరు అడిగారు. రాహు నాకు తెలిసి వృషభ రాశిలో అంటే వృషభ రాశిలో ఉచ్చలో ఉంటాడు, వృశ్చికంలో కేతు ఉచ్చలో ఉంటాడని చాలా మటుకు మన గ్రంథాల్లో రాస్తారు. చాలా అద్భుతమైందని. కానీ రాహువు ముఖ్యంగా కుంభరాశిలో చాలా పవర్ఫుల్ అండి. సో వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు కదా. సో వీళ్ళకి శని ఎంత డిలే చేసినా రీసోర్సెస్ మాత్రం వీళ్ళకి మిస్ కావు. మీకు ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే మీకు సమస్యలన్నీ వచ్చినప్పుడు రీసోర్సెస్ ఉన్నాయనుకోండి, అవకాశాలు రావాలి. మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? అరే మన కొత్త అవకాశాలు వస్తున్నాయా లేదా అని చూస్తాం. రాహువు వీళ్ళకి కుంభరాశి నుంచి మంచి రీసోర్సెస్ని ఇస్తాడు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సమస్యలు వచ్చినా వాటి పరిష్కారాలు కూడా ఇమీడియట్ గానే ఉంటాయి అని అంటారు. పరిష్కారం ఉండదు. పరిష్కారం వీళ్ళే చూసుకుంటారు. మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సలహాలు మాత్రమే మీ దగ్గర తీసుకుంటారు. ఓకే. పరిష్కారం షుడ్ బి మై ఓన్, నా ఈగోలో ఉండాలి మేషరాశి. సో వీళ్ళు ఏంటంటే రీసోర్సెస్ని బాగా క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి లక్షణాలు ఈ కుజుడి యొక్క లక్షణం. అది దేన్నైనా బాగా క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి లక్షణాలు ఉంటాయి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మేషరాశి వాళ్ళకి రాహువు వీళ్ళకి కుంభరాశిలో లాభస్థానంలోకి వస్తే కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తాడు. ఓకే. కేతువు వీళ్ళకి సింహరాశి రంగనాథ్ ఏమవుతుందంటే పంచమ భావం అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకోవాలి. ఏంటంటే కేతువుకు ఉండే లక్షణాన్ని రాహువు లక్షణాన్ని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. ఓకే. రాహువు పూర్తిగా ఆబ్జెక్టివ్ వరల్డ్, మెటీరియలిస్టిక్, అంటే పక్క వస్తు రూపంలోనే దేన్నైనా తీసుకునేటువంటిది. బంగారము, డబ్బు, కారు, స్టేటస్, బిల్డింగ్, మీకు భూములు, ఇవన్నీ ఏంటి మేడం? ఆబ్జెక్టివిటీ. వ్యవహారంలో వీటికే విలువ ఉంది వాళ్ళ సమాజంలో. అదే మీకు కేతువు పరమార్థం, వీటన్నిటిని వదిలేసేటువంటి లక్షణాలు మీకు ఉన్నాయి అంటే అది కేతు ప్రభావమే. కేతువు పూర్వజన్మ సంస్కారాన్ని ఇచ్చేవాడే. రాహు ఏంటంటే ఇహలోక సుఖ సంతోషాలన్నీ ఇస్తాడు. ఇప్పుడు మీరు వేసుకున్న బ్రాండెడ్ వాచ్, మీ గోల్డ్ ఆర్నమెంట్స్, మీ డ్రెస్ క్వాలిటీ, ఇవన్నీ మీకు 1000 రూపాయలకి దొరుకుతాయి, 1,00,000 రూపాయలకి కూడా దొరుకుతాయి. సో రాహు స్టాండ్స్ ఫర్ ద ఆబ్జెక్టివిటీ అండ్ కేతు స్టాండ్స్ ఫర్ ద స్పిరిచువల్ ప్రాసెస్. అంటే మీ జన్మ సంస్కారాన్ని, పుట్టుకతో వచ్చినటువంటి సంస్కారాన్ని, కేతు యొక్క స్థానాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో వాళ్ళు ఎటువంటి సంస్కారవంతులై ఉంటారో అన్నది మనం చాలా మటుకు చెప్పొచ్చు వాళ్ళకి. అంటే పూర్వజన్మ సంస్కారం ఏమొచ్చింది, ఎటువంటి లక్షణాలు వచ్చినాయి వీళ్ళకి, ఈ లక్షణాల నుంచి వీళ్ళు ఎలా బయటపడాలి, వీళ్ళకి వైరాగ్య ధోరణి ఉంటుందా అన్నది. అయితే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా ప్రేమ బంధాలకు సంబంధించినది, లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించినటువంటి రిలేషన్స్లో వీళ్ళు దెబ్బతినేటువంటి అవకాశం, లేదా వీళ్ళు మోసపోయేది, లేదా వీళ్ళు అనుకున్న దానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు రావడం అన్నది వీళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కోణంలో వీళ్ళకి బలమైనటువంటి సూచన కింద ఇవ్వచ్చు. అంటే ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుందని అంటారా? 21వ తారీఖు మే మాసం నుంచి స్టార్ట్ రాహు సంచారం, కేతు సంచారం జరుగుతుంది. అంటే రాహుకేతువులు 180 డిగ్రీస్లో ఉంటారు కాబట్టి ఇద్దరు ఒకటేసారి మూవ్ అవుతారు. అయితే ఇక్కడ సూచన ఏంటంటే వీళ్ళకి మేషరాశిలో ఉండే వీళ్ళకి చాలా ఇండిపెండెంట్ నేచర్, చూడంగానే చాలా నాకేం తక్కువ అన్నటువంటి ఈగోసెంట్రిక్ యాటిట్యూడ్, వాళ్ళ మాటల్లో నేను, నాది. వాళ్ళు 30 నిమిషాలు మాట్లాడారంటే 29 నిమిషాలు వాళ్ళ గురించి స్వీయ అభిమానం అనమాట. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళే పొగుడుకోవడం అన్నీ జరుగుతాయి. ఏం మాట్లాడినా సెల్ఫ్ అబ్సెస్డ్ ఉంటారు, మీకు తెలిసిపోద్ది. ఆ 1 నిమిషం మాత్రం మీరు చెప్పేది వింటారు, వినకపోతే బాగోదని వింటారు. సో కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తాడు. సింహరాశిలో కేతువు కూడా చాలా పవర్ఫుల్. నాకు తెలిసి వృశ్చిక రాశిలో కంటే సింహరాశిలో కేతువు చాలా పవర్ఫుల్. చాలా ధార్మిక పరమైనటువంటి లక్షణాలు కూడా మెరుగుపరుస్తాడు, పెంపొందిస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వ్యయభావంలో ఉన్నటువంటి శనిగ్రహము వీళ్ళకి డిలే చేసినా, పోస్ట్ పోన్ చేసినా, ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఈ కేతువు యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి వైరాగ్యం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎంతో వ్యవహారంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, సన్యాసుల్లో కలిసేవాళ్ళు, కుటుంబం నుంచి దూరం వెళ్ళిపోయేవాళ్ళు, భార్యాభర్తలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా, భావోద్వేగాల పరంగా ఏమైనా అభిప్రాయాలు ఏదో వచ్చినా కానీ చాలా చిన్న చిన్న కారణాల కోసమే వాళ్ళు విడాకులు తీసుకునేవాళ్ళు, విడిపోయేవాళ్ళు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి టెస్టింగ్ టైం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మే 21st నుంచి ద టెస్టింగ్ టైం. ఓకే. ఎప్పటి వరకు ఉంటుందంట అది? సుమారు ఒక 18 నెలలు వీళ్ళు ఇటువంటి 18 months. అయితే మనము ఇది జనరలైజ్డ్గా మనం చెప్పలేము, ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో రాహుకేతువుల యొక్క స్థానాన్ని కూడా చూడాలి. ఓకే, పర్సనల్ చార్ట్. ఇది గోచారం. గోచారంలో మీరు 10 మందిలో 4 నుంచి 6 ఇటువంటి విషయాల్లో అది వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఓకే.
సో ఇలా ఇలా మనం చూసుకుంటే నేను వీళ్ళకి ముఖ్యంగా మేషరాశికి సంబంధించిన వాళ్ళకైతే చాలా చాలా ప్రప్రదంగా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి వృత్తిపరమైనటువంటి అంటే ప్రొఫెషన్కి సంబంధించినది బిజినెస్కి సంబంధించిన అంశాలు కనుక ఒకసారి వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాళ్ళు నిర్వీర్యం అవ్వాల్సిన అవసరం లేదు, అవకాశాలు వస్తాయి. కాకపోతే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే శనిగ్రహం యొక్క ప్రభావం వ్యయంలో ఉన్నది డిలే చేయడం వల్ల మీలో నాణ్యత పెరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఓకే, మీకు ఎంత డిలే అయితే మీరు అంత క్వాలిటీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా మేడం. మీరు ఎందుకు ఫెయిల్ అయింది మేషరాశి వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఫెయిల్యూర్ అవుతున్నారు, ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్నారంటే వాళ్ళు వదిలేయరు, దాని అంతు చూస్తారు. దాని అంతు చూడడం అంటే ఏంటి, ఇంకా లోతుగా వెళ్తారు, ఇంకా లోపలికి వెళ్ళిపోతారు, మొత్తం టన్నల్ మాట మొత్తం తవ్వేస్తారు లోపలికి. సో నాణ్యత పెరగట్లే, మీకు అవగాహన పెరగట్లే. సో అవసరాల కోసం వ్యక్తిత్వాన్ని ఆలోచనలు మార్చుకునే కోణంలో ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు అవగాహన కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలుసుకునేటువంటి తరుణం ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యయభావంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి సహనము, క్వాలిటీ ఆఫ్ థింకింగ్, క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్, అయితే రాహుకేతు ప్రభావం వల్ల మీరు చెప్పిన అనేక సమస్యలు, ముఖ్యంగా నేను కూడా విన్నది ఏంటి అని అంటే కనుక మానసిక పరమైన ఇబ్బందులు అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అని ఇందాక మీరు కూడా చెప్పారు కదా. సో ఇంపల్సివ్నెస్ అని కానీ, లేకపోతే డిస్టర్బ్ మైండ్గా ఉండడం కానీ, ఆ ఓపిక లేకపోవడం కానీ, లేకపోతే ఆ సూసైడల్ టెండెన్సీలు ఎక్కువగా ఉండడం కానీ ఉంటూ ఉంటాయంట. అది నిజమేనా సార్? అఫ్ కోర్స్, ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ ఇక్కడ మన ఈస్టర్న్ కంట్రీస్లో కాదు, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఈ రాహుకేతు నార్త్ అండ్ సౌత్ నోట్స్ అంటారు వీటిని. సో వీటి ఇంపాక్ట్ వల్ల చాలామందిలో ఈవెన్ వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రీమ్కి చెప్పారు, వాళ్ళు స్కిజోఫీనియా, బైపోలర్, డిప్రెషన్, సుసైడల్ టెండెన్సీస్ ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. అంటే ఇలాంటి లక్షణాలు కూడా వాళ్ళలో కాలానుగుణంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అది ఎప్పుడు ఉంటాయని వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏంటంటే ఏ జన్మ లగ్నం నుంచి అయినా కానీ లగ్నంలో కనుక రాహు ఉన్నా, ఏని జన్మ అంటే 12 ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నంలో అయినా కానీ లగ్నంలో రాహు కానీ, కుటుంబ స్థానంలో కనుక రాహు కానీ, ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడంటే సప్తమంలో కేతు ఉంటాడు, లగ్నంలో కేతు ఉన్నాడంటే సప్తమంలో రాహు ఉంటాడు 180 డిగ్రీస్ కాబట్టి. సో ఎక్కువగా ఇటువంటి లక్షణాలు చూసిన వాళ్ళల్లో వాళ్ళ లగ్నంలో రాహు లేదా లగ్నంలో కేతు లేదా కుటుంబ స్థానంలో రాహు సప్తమ అంటే అష్టమ భావంకి వస్తుంది కాబట్టి అప్పుడు కేతు అంటే ఎనీ ప్లానెట్ రాహు కావచ్చు, కేతు కావచ్చు, లగ్నంలో కానీ కుటుంబ స్థానంలో ఉన్న వాళ్ళకి చాలా మటుకు వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, అంటే ముఖ్యంగా ఒక 10 మందిలో 5 తీసుకోండి, అవన్నీ కూడా వాళ్ళకి ఒక మధ్య వయసు అంటే సుమారు ఒక 30-35 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇటువంటి లక్షణాలని వాళ్ళు ఎక్కువగా చూసినటువంటి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి నేను కూడా చాలా బుక్స్ చదివా కాబట్టి నేను కూడా చూశాను. ప్లస్ ఎట్ ద సేమ్ టైం నేను చూసినటువంటి చాలామందిలో కూడా ఈ రాహుకేతు సంచారం టైంలో ముఖ్యంగా రాహుకేతు యొక్క మహర్దశ అంతర్దశ కాలంలో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్, కమ్యూనికేషన్ ప్యాటర్న్, వాళ్ళ ఇంపల్సివ్ థాట్స్, నార్మల్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఎందుకు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు, ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయిపోతారు, చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి స్పందన, తీవ్రమైనటువంటి ప్రవర్తనకు కూడా వాళ్ళు లోన్ అవుతారంటే కూడా నేను ఆ టైంలో చూసింది ఇదే. సార్, మరి అలాంటప్పుడు అంటే నాకు తెలుసో తెలీదో తెలీదు, నేను విన్నది నేను అడుగుతున్నాను, చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మానసికమైన సమస్యలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, మరి దాన్ని ఎలా చెప్తారు మీరు? అందుకే చెప్పాను మేడం, ఇప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ వేరు, గోచార ఫలం వేరు. మనం అందరిని ఇట్లా జనరిక్గా ఇట్లా జనరలైజ్ చేసి మనము ఇట్లా వీళ్ళకి ఇదే ఉంటుందని చెప్పరు. బట్ అందుకే చూడండి, లగ్నం నుంచి కుటుంబ స్థానం నుంచి జరిగినటువంటి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ బుక్స్ నేను చూసినవి, నేను పర్సనల్గా చూసిన వాళ్ళల్లో జాతకాలలో కూడా రాహుకేతువుల యొక్క ప్రభావము సివియర్. ఇప్పుడు చాలా చిన్న చిన్న రీజన్స్కి కూడా చూడండి, వాళ్ళు విడాకులకు వెళ్ళిపోతారు, కొట్లాడలకు వెళ్ళిపోతారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు, సూసైడల్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి, చిన్న చిన్న విషయాలు కూడా ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు చూడండి, మీరు బండి కొనిలేదని ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవట్లేదు, వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వట్లేదని, గర్ల్ ఫ్రెండ్ నో చెప్పిందని, అమ్మాయి మాట్లాడలేదని, చివరికి మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక అమ్మాయితో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ ఇన్విజిబుల్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ ఇమేజ్. అది the person is not available but only the image is available. It is an invisible communication with the non-existing person. Artificial intelligence. ఆ అమ్మాయి వాడితో చాటింగ్ చేయట్లేదు, కట్ చేసిందని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక ఫారినర్. Just tell me what will be the research information. I'm not saying that it is only because of Rahu and Ketu or because of Moon. The planetary position Moon is a retrograde state. But there are many reasons if you study with the individual horoscope and planetary position and Dasha and Antardasha.
సో మీరు చంద్రుడు అన్నారు కదండి, చంద్రుడు అంటేనే మనుకారకుడు, బుధుడు అంటే బుద్ధికారకుడు, రవి అంటే ఆత్మకారకుడు, శని అంటే కర్మలను ఆచరింపజేసేవాడు. ఇట్లా మనకి 7 డిఫరెంట్ లెవెల్స్ చేతన స్థితిని, మనకి 7 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ బిహేవియర్ని మనకి ఆస్ట్రాలజీలో మెన్షన్ చేశారు. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వ్యక్తి జీవితం మీద, భావోద్వేగాల మీద, మానసిక స్థితి మీద ఉంటుందంటే గ్యారంటీగా అయితే 10 మందిలో 9 మీద ఉంటుంది అన్నది నా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అయితే రైట్, మేషరాశి వాళ్ళకి ధార్మిక పరమైనవే కాకుండా అలాగే ఈ మానసికంగా వచ్చే ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటారు? ధార్మికంగా అంటే ముఖ్యంగా చెప్పాను కదా, రాహువు వ్యవహార శైలి, వ్యవహారపరమైన గుర్తింపు, వ్యవహార జీవితం, వ్యవహారానికి సంబంధించిన జీవితంలో మీకు సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి వాడు, మంచి స్టేజ్లో ఉన్నాడు. కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు 21వ తారీఖు నుంచి మే మాసం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేషరాశి వాడు ముఖ్యంగా ఈ వ్యవహారం పరమార్థం రెండింటి మధ్యలో ప్రతి మనిషి ఉంటాడు, ఎంతో అంత స్ట్రగుల్ అవుతారు. సో మేషరాశి వాళ్ళకి ఈ వ్యయభావంలో నుండి శనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి తప్పకుండా నేను ధ్యానంని కూడా సూచిస్తూ ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఏదన్నా ఒక ధార్మిక పరమైన సంస్థ కావచ్చు, మీరు వెళ్ళే గుడి కావచ్చు, లేదా మీ మతానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రార్థనా స్థలం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఏవైనా, అది ఇంటీరియర్కి సంబంధించి కావచ్చు, అక్కడ జరిగేటువంటి రీచువల్స్లో కాంట్రిబ్యూషన్ని వీళ్ళు కనుక ద పార్ట్ ఆఫ్ దేర్ ఇన్కమ్, మేబీ ఇట్ ఈస్ 100 రూపీస్ ఆర్ మేబీ ఇట్ ఈస్ 200 రూపీస్, ఇది ఎక్స్పెన్సివ్ యాంగిల్ కాదు. ఇది వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం అన్నది వీళ్ళకి స్పిరిచువల్లీ దే విల్ బి ఒక వన్ ఆస్పెక్ట్ ఐ కెన్ సే దట్ దే కెన్ హీల్ స్పిరిచువల్లీ. బికాస్ మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి హీలింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళకి హీలింగ్ మేడం. వాళ్ళ దగ్గర ఒక జామకాయ ఉందనుకోండి, అది అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి హీలింగ్ని వాళ్ళు ఇష్టపడతారు తప్ప ఆ జామకాయలో సగం తిన్నామా పూర్తిగా తిన్నామా అన్న దాన్ని బట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ బేస్ అయి ఉండదు. ఓన్లీ దే ఫీల్ సో మచ్ సాటిస్ఫైడ్ అండ్ దే ఫీల్ సో మచ్ హీల్ ఓన్లీ వెన్ దే గివ్. వాళ్ళ గివింగ్ నేచర్ అంత టాప్ ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి అది నేను ఒకటి సూచిస్తాను. మానసికంగా అంటే నేను చెప్పాను కదా, వీళ్ళకి ఎన్ని వైఫల్యాలు వచ్చినా, వ్యయభావంలో శని వాళ్ళు ఎన్ని వైఫల్యాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళల్లో మాత్రం తప్పకుండా అవకాశాలు అంటే రీసోర్సెస్, ఆపర్చునిటీస్ అన్నీ ఈక్వల్గా అన్నీ వస్తాయి. కాబట్టి సహనాన్ని కోల్పోకుండా జస్ట్ వెయిట్ చేస్తూ, ఇంకొకటి వీళ్ళు ఎదుటి వాళ్ళతోని నా స్నేహితులు వెళ్ళిపోయారు, మా పక్కింటి వాడు వెళ్ళాడు, మా బంధువులు వెళ్ళారు, ఈ కంపారిజన్స్తో కాకుండా మీరు కంప్లీట్గా మీకున్నటువంటి స్కిల్, మీ ప్యాషన్, మీకున్నటువంటి ఇంక్లినేషన్, దీన్ని బట్టి మీరు గోల్ సెట్ చేసుకోండి, ఒక అంబిషన్ సెట్ చేసుకొని మీరు ప్రయత్నం చేస్తే. ఎందుకంటే శనిగ్రహం ఎప్పుడు కూడా మీ కష్టాన్ని, మీ శ్రమనే కన్సిడర్ చేస్తాడు మేడం. ఓకే, గుర్తుపెట్టుకోండి. శని ఇస్ అ వెరీ హీ లైక్స్ పీపుల్ హూ ఆర్ వెరీ హానెస్ట్. మేషరాశి వాళ్ళు చాలా హానెస్ట్. మీరు వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి కొత్తగా తెలుసుకోవాల్సినవి ఏమి ఉండవు, మొత్తం చెప్పేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళ దగ్గర ఏం అబద్ధం దాపరికం ఉండదు, చెప్పేస్తారు. సో శనిగ్రహం యొక్క ప్రభావం నుంచి వీళ్ళు బయటపడాలనుకుంటే యూ హ్యావ్ టు షో ద హానెస్టీ టు యువర్ సెల్ఫ్, నాట్ టు ద వరల్డ్. ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు, మీలో మీరు హానెస్ట్గా ఉండండి. మీరు చేసే పని, మీ క్రమశిక్షణ, మీ నిజాయితీ అపారం కాబట్టి మీరు గోల్ సెట్ చేసుకున్నప్పుడు మీ సంతృప్తి కోసం మీరు చేయండి. రాహుకేతుల ప్రభావం కానీ, వ్యయభావం నుండి శని ప్రభావం కానీ మిమ్మల్ని టచ్ కూడా చేయదు. థ్యాంక్ యూ నాగనాథ్ గారు. మేషరాశి వారి గురించి అద్భుతంగా, ధార్మికంగా కానీ అలాగే మానసికంగా కానీ అద్భుతమైన విశ్లేషణ అందించారు మా కోసం. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.